హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మొత్తానికి భారతదేశంలో హిందూ మతానికి సంబంధించిన లేదా ఇదొక హిందూ దేశంగా పరిగణించడానికి లేదా హిందూ దేశంగా ఒక ప్రకటనని సొంతం చేసుకోవడానికి భారతదేశం ఎన్ని రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొంటోందో మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా జరుగుతున్న బర్నింగ్ టాపిక్ అంటామే, ఆ బర్నింగ్ టాపిక్ ఏంటంటే వందే మాతరం అనే దాన్ని పాడొచ్చా? పాడకూడదా? లేదా హిందూయేతరులు పాడవలసిన అవసరం ఉందా? అనే ఒక పెద్ద చర్చ, రచ్చ కూడా దీని మీద జరుగుతున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ గారు ఆ మధ్య దీని గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. జనగణమనలో ఉండే ఒక సెక్యులర్ టచ్ గాని లేదా భారతదేశం తాలూకు ఇంటిగ్రిటీ కానీ వందే మాతరంలో లేదు. నేను ముస్లిం అయ్యి నేను అల్లాని పూజిస్తాను తప్పితే హిందూ దేవతల్ని నేను ఎందుకు పూజిస్తాను? ఇందులో హిందూ దేవతల ప్రస్తావన, హిందూ దేవతల ఆరాధన ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది ఒక సెక్యులర్ కంట్రీ ఇండియా లాంటి ఒక లౌకిక రాజ్యానికి ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. లౌకికవాదానికే ఇది పెద్ద గొడ్డలు పెట్టు అన్న రేంజ్లో చాలా సీరియస్గా దీని మీద దుమారం లేపి అండ్ తీవ్రంగా ఈ వందే మాతర పట్టణం మీద ధ్వజమెత్తడం జరిగింది. మే 2026లో నరేంద్ర మోడీ గారు దీన్ని అంటే మళ్ళీ అందులోని ఈ గాంధీ గారు చేసిన పనులు మామూలువి కాదు, ఒకటో రెండో కాదు. అలాగే పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్కి 30 లక్షలు 40 లక్షలు ఇప్పించడం కోసం ఆయన హర్తాలు చేయడం, హంగర్ స్ట్రైక్ చేయడం, ఇలాంటివన్నీ చాలా కార్యక్రమాలని ఆయన నిర్వహించారు. భారతదేశంలో మొత్తానికి దేశాధినేతగా జాతిపితగా అనుకున్న గాంధీ గారు ఆధ్వర్యంలో నేపథ్యంలో నేతృత్వంలో హిందువులకి చాలా అన్యాయాలు జరిగాయి. అందులో ఇది కూడా ఒకటి. 6 స్టాంజాలు ఉన్న దానిలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఇందులో 2 స్టాంజాస్ పాడాలి, పూర్తిగా 6 పాడనక్కర్లేదు, ఎందుకంటే అందులో హిందూ దేవతలది ఏదో వర్ణన ఉన్నదని. ఇది ఆయన కూడా సేమ్ ఫీలింగ్ గాంధీ గారికి కూడా. సో అది 2 చరణాలకి తగ్గించారు. 1950లో దీన్ని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా నేషనల్ సాంగ్గా దీన్ని గుర్తించింది. నేషనల్ యాంథమ్ జనగణమనతో పాటు ఇది నేషనల్ సాంగ్గా కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ మధ్య రోజుల్లో మరి ఎప్పుడు నరేంద్ర మోడీ గారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమాల నేపథ్యంలో హిందూయేతరులు మాత్రం అవతల ముస్లిమ్స్ కానీ యువతల అంటే పూర్తిగా కాదు, నేను ఎవరిని పూర్తిగా ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్స్ వైపు కూడా కొంతమంది ముస్లిం సోదరులను పక్కన పెడితే చాలామంది మోర్ ఇంపార్టెంట్గా పొలిటికల్ ప్రేరేపణ ఉన్న ముస్లిం వర్గాలు, ముస్లిం సర్కిల్స్ మాత్రం వందే మాతరం మీద, అలాగే ఈ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి ఆయన చేపడుతున్న అమలు చేస్తున్న అన్నిటి మీద కూడా ధ్వజం ఎత్తి అందరూ తోక తొక్కుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం. ట్రిపుల్ తలాక్ తీసేసినప్పుడు కానీ లేక 370 ఆర్టికల్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రెండింటినీ కూడా అంటే ఏ భారతీయుడు ఏనాడు కలగనని ఒక చాలా గొప్ప పనిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఇంప్లిమెంట్ చేయగలిగారు. జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం చేశారు. అండ్ ఇలాగ మనం కనుక తీసుకుంటూ పోతే ఇవాళ రేపు FCRA కూడా అది ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అది కూడా ఇవాళ రేపు బిల్లు వచ్చేస్తుంది. దానికి కూడా మూత పడిపోతుంది. డీలిమిటేషన్ బిల్లు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా చాలా అంటే కాంగ్రెస్ పాలనలో ఏవైతే బ్రహ్మాండంగా స్వేచ్ఛగా జెండాలు ఎగరేసాయో, ఏ వివాదాలు ఏ నినాదాలు జెండాలు ఎగరేసాయో వాటన్నిటికీ ఇప్పుడు మూతపడిపోయే రోజు వచ్చింది. కాబట్టి అన్నిటికీ ఇప్పుడు ఈ 6 స్టాంజాస్ 6 చరణాలు ఎందుకు పాడాలి అన్న దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడు కలకత్తా హైకోర్టులో ఒక అతను పిల్లేయడం జరిగింది. దాని మీద వాదోపవాదాలు జరిగిన తర్వాత హైకోర్టు గట్టిగా చివాట్లు పెట్టి మొట్టికాయ పెట్టింది. ఎలాగా ఇదేదో 6 చరణాలు చదవడంలో తప్పే ఉంది, ఆకాశం ఏమైనా ఊడిపడిపోతుందా లేకపోతే స్వర్గలోకం ఏదైనా కూలిపోతుందా అన్న రేంజ్లో హైకోర్టు చాలా గట్టిగా రిటార్ట్ ఇచ్చింది ఆ పిల్లేసిన ఆ సదరు వ్యక్తికి. మదర్సాల్లో చదవాలి అండ్ క్రిస్టియన్ మిషనరీస్లో చదువుతున్న హిందూ పిల్లలు వాళ్ళకి కావలసినవి చదవట్లేదా?
అంచేత ఇది లౌకికవాదం ఉన్నప్పుడు అటు ఇటు రెండు వర్తిస్తాయి కాబట్టి దానివల్ల ఏం పొరపాటు లేదని హైకోర్టు గట్టిగా డిక్లరేషన్ ఇచ్చేసింది. ఈ వందే మాత్రం గీతానికి సంబంధించి మనం కొంచెం పూర్వపురంలోకి వెళ్తే ఎప్పుడో 1870లో బంకిం చంద్ర చటర్జీ గారు ఈ గీతాన్ని రాయడం జరిగింది. తర్వాత ఆయనే 1870లో రాసిన తర్వాత 1882 అంటే 1882లో ఆయన రాసిన ఆనందమఠ్ అనే నవలలో ఈ గీతాన్ని మొట్టమొదట ఆయన పెట్టడం జరిగింది. ఆ తర్వాత అది బాగా పాపులర్ అయ్యి ఆనందమఠ్ నవలతో పాటు ఈ గీతం కూడా బాగా పాపులర్ అవడం 1950లో దీన్ని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఇది నేషనల్ సాంగ్గా దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఈ జరుగుతున్న దానిలో ఒక్కొక్క పరిణామానికి హిందూయేతరులు మాత్రం భారతదేశంలో చాలామంది ఒక రకమైన కలవరానికి గురవుతున్నారు అండ్ వణుకుతున్నారు అని చెప్పడానికి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఇండియా ఈజ్ గోయింగ్ టు ఒక హిందూ దేశంగా అవతరించే వాతావరణం అన్ని చోట్ల రావడంతో దానిలో మనకి రాసిన దాంట్లో కూడా దాని ప్రియాంబుల్లో కానీ ఇంకో దానిలో కానీ ఇట్ ఈస్ వందే మాత అంటే ప్రణామాలు మాతకి అంటే భరత మాతకి అనే కానటేషన్ కూడా మనకి మీరు గూగుల్లో కూడా వెతుక్కుంటే కనిపిస్తుంది. కానీ దీన్ని ఎందుకు వద్దంటున్నారు అన్నదానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది ఒక నేషనల్ సాంగ్గా హిందుత్వ ప్రేరణకి కానీ లేదా పోలరైజేషన్ ఆఫ్ హిందూ ఫీలింగ్ అనే వాటి మీద ఎక్కువగా ఇది ప్రభావం చూపిస్తుందని చెప్పి కొంతమంది ముస్లిం సోదరులు లేదా ముస్లిం రాజకీయ వర్గాలు వీటి మీద చాలా గట్టిగా ధ్వజమెత్తుతున్నాయి. కానీ 100% మనకి ఎలాగైతే ట్రిపుల్ తలాక్ అబాలిష్ అయిపోయిందో 370 ఎలాగైతే అబాలిష్ అయిపోయిందో ఇది కూడా అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఈ రోజున నేషనలిస్ట్ సిచ్యువేషన్ టు మదర్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్లో 1905లో మొట్టమొదట దీనికి ఒక అఫీషియల్ రికగ్నిషన్ అన్నది భారతదేశంలో రావడం జరిగింది. తర్వాత 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది నేషనల్ సాంగ్గా. సో ఇవన్నీ జరిగిన ఈ నేపథ్యంలో కలకత్తా హైకోర్టు ఇచ్చినది ప్రెసిడెంట్గా ఒక మార్గనిర్దేశకంగా భారతదేశం అంతా ఇది ఇప్పుడు వ్యాప్తి చెంది దీని ప్రభావం మొత్తం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల మీద పడడానికి సమాయత్తమై ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో ఎవరు గొంతు చీల్చుకున్నా ఎవరు గగ్గోలు పెట్టినా ఎవరు నెత్తి బాదుకున్నా కూడా వందే మాత్రం 6 చరణాలు పాడవలసిన పరిస్థితి మాత్రం భారతదేశంలో అన్ని మతాల వాళ్ళకి 100% వచ్చే దిశగా నరేంద్ర మోడీ గారు దీనికి కావలసిన కట్టుదిట్టమైన చట్టాలను తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి జై హింద్, జై జనగణమన, జై వందే మాత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.